హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈ మధ్య కర్నూలుకి వెళ్ళటం చాలా వరకు తగ్గిచ్చేసానండి. ఎందుకంటే ఇంతకు ముందుకైతే మనకి కొంచెం డ్రై క్లీనింగ్ వర్క్ ఉంటుండే కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్‌గా వెళ్ళాల్సి ఉంటుండే. ఇప్పుడు మనం డ్రై క్లీనింగ్ తీసేసాం కాబట్టి ఓన్లీ బొటిక్ అనమాట. సో, బోటిక్ అలాగే ఇద్దరు టైలర్స్ ఉంటారు. బాగుంటాడు. సో, ఇంకా కుచ్చులు వేసేవాళ్ళు సెపరేట్‌గా ఉంటారు. ఏదైనా అవసరం వస్తే నాకు కాల్ చేస్తే నేను దాన్ని అరేంజ్ చేస్తాననమాట. సో, అందువల్ల నేను కర్నూలుకి కొంచెం తగ్గించాననమాట. సో, మనం డ్రై క్లీనింగ్ మిషన్ సేల్ చేసిందే హెల్త్ పర్పస్. సో, నేను ఎక్కువ తిరిగానంటే గనక మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి కొద్దిగా తగ్గిచ్చేసాను. ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంది అంటే గనక ఖచ్చితంగా వెళ్తాననమాట. చాలామంది అక్కడ షాప్ తీసేసాను అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. లేదండి, తీయలేదు. షాప్ అక్కడ అలాగే ఉంది. తీయను కూడా. సో, నేను తీయకూడదనే అనుకుంటున్నా. ఎందుకంటే నాకక్కడ బొటిక్‌కి సంబంధించినటువంటి బిజినెస్ ఉంది కదా! అందుకని చెప్పేసి. సో, ఈరోజు ఎర్లీ మార్నింగే షాప్‌కొచ్చేసాననమాట. సో, కొన్ని బ్లౌజెస్ వచ్చేసి కస్టమర్‌కి ఇవ్వటం మర్చిపోయామనమాట. నైట్ రమ్మంటే రాలేదు వాళ్ళు. సో, వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చేసారు. అందుకని చెప్పేసి వాళ్ళకివ్వటానికని చెప్పేసి ఉదయమే షాప్ దగ్గరకొచ్చేసేసాను. ఇంకా వచ్చిన తర్వాత నేనొచ్చేసరికి లక్ష్మి క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. తర్వాత కస్టమర్ వచ్చారనమాట. సో, వచ్చి షాప్‌కి ఆ కస్టమర్‌కి బ్లౌజెస్ అన్నీ ఇచ్చేసి ఇంకా మళ్ళీ లాకేసేసి వెళ్తున్నాను. ఎందుకంటే ఇంత మార్నింగ్ అయితే ఏం కస్టమర్స్ అయితే రారు. ఇంకోటి నాకు ఇంట్లో పని గూడా ఏం అవ్వలేదనమాట. సో, ఒకేసారి ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకొని, పూజ చేసుకొని, వంట చేసుకొని వద్దాంలే అని చెప్పేసైతే షాప్ క్లోజ్ చేసి ఇంటికైతే వచ్చేసాననమాట. వాళ్ళని పంపించేసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పూజ చేసుకోవటము. సో, పూజ చేసుకొని తర్వాత టిఫిన్ లేదా మధ్యాహ్నానికి వంట ఏదైనా చేసుకోవటం అలా ఏదైనా పని ఉంటుంది కదా! ఆ పని చూసుకుంటూ ఉంటాననమాట. సో, మార్నింగ్ పూట లక్ష్మి వస్తుంది కాబట్టి పై పనంతా తనే చేస్తుందండి. పై పనైతే నేనేం చెయ్యను. ఇంకా ఈవినింగ్ మాత్రం మోస్ట్‌లీ రావట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ మాత్రం నేను చేసుకుంటాను. సో, పూర్ణిమ రోజు పూజ చేసుకున్నాను కదా! ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో, నెక్స్ట్ డే మేమేం చేస్తున్నామంటే పూర్ణిమ కన్నా ముందు రోజు అంటే నిండు పౌర్ణమి రోజు మేము పూజ చేస్తామండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూర్ణిమ ఉంటుంది కాబట్టి నేను అమ్మని తీయలేదు. అలాగే పెట్టేసాను కలశము. ఇంతలోపే మా ఊరు నుంచి వచ్చేసి ఆహ్, కస్టమర్స్ వచ్చారనమాట. సో, కొన్ని లెహెంగాసు, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయంట. వాటికి కొంచెం ఆల్ట్రేషన్ చేపిచ్చాలి అని చెప్పేసి వచ్చారు. సో, వాళ్ళతో మాట్లాడడానికని చెప్పేసి అవతలికెళ్ళి మాట్లాడేసి అలాగే సో, ఇంటికి ఎవరైనా వచ్చినా గూడా కంపల్సరీ మన మర్యాదలు మనమంటూ చేయాలి కదండీ! సో, మన ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంకా మన ఊరి వాళ్ళని చూసామంటే ఇంకెంత ఆనందం ఉంటుందండి. ఎక్కడికైనా వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు లేదా మనం ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వేరే ఊర్లో సెటిల్ అయ్యామనుకోండి, మన ఊరి వాళ్ళని చూస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! సో, నాది కూడా అదే ఫీలింగ్ అనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇవి లాంగ్ ఫ్రాక్స్ అండి. సో, ఇవి వచ్చేసి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్స్‌కి చాలా క్లాత్ తక్కువిచ్చాడనమాట లోపల సైడు. సో, కొంచెం టైట్ అయినా గూడా కుట్టించుకోవడానికి లేనంతగా కరెక్ట్‌గా ఇచ్చారు. సో, లాంగ్ ఫ్రాక్స్ తీసుకునేటప్పుడు ఏదైనా సరే, ఫ్రాక్స్ తీసుకునేటప్పుడు మనం కొంచెం ఫ్రీ సైజ్ తీసుకుంటే బెటర్ అనమాట. కరెక్ట్ సైజ్ తీసుకున్నామనుకోండి, కొంచెం ఒళ్ళొచ్చేసిందనుకోండి, అప్పుడు మనకి సైడ్స్‌కి ఇప్పుకోవడానికి కూడా క్లాత్ ఉండదు. అప్పుడు వేలు వేలు పెట్టి ఖర్చు పెట్టినటువంటి డ్రెసెస్‌ని మనం పక్కకు పెట్టాలి అంటే పెట్టలేము. చాలా బాధనిపిస్తది కదా! సో, తనొచ్చేసి పాపం కొద్దిగా ఒళ్ళు చేసిందండి. మరి అంతేం కాదు. కొంచెం బక్కగా ఉండింది. పాపం ఆ డ్రెస్సులు చూస్తే చాలా బాగున్నాయి. ఆ డ్రెసెస్‌ని పక్కకు పెట్టాలి అంటే పెట్టబుద్ధి అయితలేదు ఆంటీ. ఇవి ఎలాగో అలాగా ఆల్ట్రేషన్ చేయండి అని చెప్పేసైతే చెప్తుంది. ఆల్ట్రేషన్ చేయటానికి లోపల అసలు క్లాత్ అన్నది లేదనమాట. స్మాల్ సైజ్ పెట్టించుకయింది. సో, అది కాస్త కొంచెం టైట్ అయిపోయినాయి. చేయటానికి లేకుండా స్టిచ్ చేసేసారు. ఇంకా ఏం చేయాలా అని చెప్పేసి మొత్తం కింద మీద పడేసి లోపల బయట అంతా చూసినామనమాట. ఏదైనా ఆప్షన్ దొరుకుతుందా అని చెప్పేసి. ఫైనల్‌గా నేనైతే ఒక సజెషన్ అయితే ఇచ్చాను. సో, పై పార్ట్ ఉంటుంది కదండీ! బాడీ పార్ట్ తీసేసి మనం లెహెంగా అండ్ బ్లౌజ్ లాగా అయితే సెట్ చేయొచ్చు. జస్ట్ నడుము మాత్రమే టైట్ అంట. మిగతా అంతా సరిపోయిందనింది. సో, మనం అలా లెహెంగా లాగా చేసుకున్నట్లయితే గనక సరిపోతుందని చెప్పేసి అయితే అనుకున్నామనమాట. బట్ తనకి ఇప్పుడే కావాలి, నాకిప్పుడే చేసివ్వాలి ఒక 2 డేస్‌లో అని చెప్పేసంటే, ఇవి మొత్తం ఇప్పి మళ్ళీ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదా! కస్టమర్‌లవి ఉంటాయి, పెళ్లి కూతుర్లవి ఉంటాయి.
సో, మనకు అవి కుట్టడానికే టైం సరిపోదు. ఇంకా ఆల్ట్రేషన్‌వి ఇప్పి చెయ్యాలి అంటే చాలా టైం పడుతుంది కదా! అందుకని చెప్పేసి నేను నాకు టైం ఇస్తే చేసిస్తానురా అని చెప్పేసంటే, లేదక్క ఆంటీ తొందరగా చేసియండి అని చెప్పేసైతే అనింది. అంటే ఇప్పటికైతే కష్టమవుతుందిరా, ఇది కొంచెం ఆలోచించాలి కదా అని చెప్పేసి చెప్తే పాపం తను సరే అయితే అని చెప్పేసి ఇంకా ఇవి తీసుకెళ్ళిందనమాట. డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయండి పాపం. సో, స్మాల్ సైజ్ తీసుకెళ్ళింది. అప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. సో, కొంచెం బొద్దుగా అయ్యేసరికి పాపం సరిపోలేదంట. డ్రెస్ అంతా ఎవరికైనా ఇవ్వాలంటే ఇంత మంచి డ్రెసెస్ ఇవ్వలేము. ఒక్కొక్క డ్రెస్ బాగా కాస్ట్‌లీగానే ఉంటుందది నాకు తెలిసినంత వరకైతే. ఇంకొచ్చేసి ఇంకొక డ్రెస్ అయితే తెచ్చిందనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ లెహెంగా టైపు. దీని మీదకి చున్నీ కావాలి ఆంటీ అని చెప్పేసైతే అనింది. సో, తను ఆల్రెడీ 2 చున్నీస్ అయితే తీసుకొచ్చింది. ఈ చున్నీలలో ఈ డ్రెస్ మీదకి ఏది బాగా సెట్ అయిందన్నది కామెంట్ చేయండి. సో, గోల్డ్ సెట్ అయిందా? సిల్వర్ సెట్ అయిందా? మాకైతే సిల్వర్ సెట్ అయినట్టుగా అనిపించింది. నాకు సిల్వరే బాగుంటది అనిపించి సిల్వర్ వేసుకోరా అని చెప్పాను. సో, తనింకా ఆహ్, ఆ డ్రెస్ ఒకటి ఆల్ట్రేషన్‌కి ఇచ్చేసి తను వెళ్ళిపోయిన తర్వాత అమ్మకు పూజ చేస్తూ ఉండగానే వాళ్ళొచ్చారు కదండీ! సో, అందుకని పూజ మధ్యలోనే ఆపేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత మిద్దె పైనకి వెళ్ళి వేపాకు తీసుకొనొచ్చి అమ్మకు పెడదామని చెప్పేసి తీసుకొచ్చాననమాట. సో, మాకు మిద్దె పైనకి బాగా చెట్టు మానయింది కదా! పైకి బాగా అందుతదనమాట. కింది నుంచయితే అస్సలు అందదు. అందుకు నాకు ఈజీగా అందుతదని చెప్పేసి మిద్దె మీదకి వెళ్ళి తీసుకొచ్చుకుంటుంటాను. తీసుకొచ్చిన తర్వాత అమ్మకి ఇలా వేపాకు పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాననమాట. పూజ చేశాను. ఇంకా మొక్కుకోయలేకేంటి వాళ్ళొచ్చినప్పటికి. తర్వాత నేను ఇంకా మొక్కుకొని వేపాకు తెచ్చి పెట్టేసుకొని ఇంక ఇంతలోపే చికెన్ జెప్పింటనమాట. సో, చికెన్ తీసుకొనొచ్చారు. చికెన్ తినాలనిపించింది. అందుకని చెప్పేసి చికెన్ తెప్పించాను. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామని చెప్పేసి. ఈ కూరగాయలు ఏం లేవు. పప్పు, చారులు ఇవేం తినాలనిపించట్లేదు. సో, అందుకని చెప్పేసి చికెన్ తెప్పించాను. అందులోనూ 10 డేస్ పైనే అవుతుందనుకుంటా తినక. సో, అందుకని ఈరోజు మార్నింగ్ చికెన్ చెప్పాననమాట. సో, నేను చికెన్ చేశానంటే నాకన్నా ఎక్కువ మా జాగాడికి పండగనమాట. వాడికి చాలా ఇష్టం. నేను నార్మల్‌గా అయితే గనక వానికి సెపరేట్‌గా కాళ్ళు తెప్పించి ఉడకబెట్టి పెట్టేదాన్ని. సో, ఈ మధ్య అయితే అట్లా లేదు. చికెనే తెప్పిస్తాను. మాకు తెప్పించిన చికెన్‌లోనే గుండెకాయ దండిగేస్తారనమాట. గుండెకాయ మొత్తం జాకే పెట్టేస్తాను. గుండెకాయ అలాగే లివరు ఇలాంటివన్నీ ఏస్తూ ఉంటారు కదా! అవన్నీ గూడా జాకు పెట్టేస్తాననమాట. ఇంకోటేంటంటే ఇట్లా కొంచెం స్పైసీగా చేస్తాను కదా! అవి రైస్‌లో కలిపి పెట్టేసరికి వాడికి కూడా కొంచెం టేస్ట్ డిఫరెన్స్‌గా అనిపిస్తది. లేదంటే గనుక వానికి ఓన్లీ సాల్ట్, పసుపు వేసి ఉడకబెడతాను కాబట్టి వాడు తినేది వేరేగా ఉంటుంది. సో, ఒకసారి అలా పెడతాను, ఒకసారి ఇలా పెడతాను. ఎట్లా అంటే అట్లే ఒకటే అనైతే ఏం పెట్టను. సో, తేగానే ఫస్ట్ వచ్చేసి చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఉప్పు, పసుపు వేసేసి లేదంటే గనక బ్యాడ్ స్మెల్ వస్తదండి. నీసర వాసనొస్తది. సో, అందుకని చెప్పేసి బాగా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నామంటే ఆ స్మెల్ అంతా పోతుంది. అందులోను ఇట్లా ఒక బొరల గిన్నె లాంటిది గనక పెట్టుకున్నట్లయితే నీట్‌గా వాష్ అయిపోతదనమాట. నాకు స్మెల్ వచ్చింది అంటే గనక అస్సలు తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి కంపల్సరీ నేను మంచిగా క్లీన్ చేసేస్తాననమాట. నార్మల్‌గా అయితే గనక కొంతమంది ఎక్కువ క్లీన్ చేయరు. టేస్ట్ ఉండదని చెప్పేసి. క్లీన్ చేయలేదంటే గనక అస్సలు తినలేమండి బాబు. నీసర వాసనొస్తది. ఇంకా క్లీన్ చేసేసి ఇలా పక్కకెట్టేసామనుకోండి, ఇందులో ఏదైనా వాటర్ ఉన్నా కూడా ఈ హోల్స్ ఉంది కాబట్టి ఇందులో నుంచి మొత్తం కారిపోతుంది. ఇంకా తర్వాతొచ్చేసి చికెన్‌కి ఆనియన్స్ అవెల్లా కట్ చేసేసుకొని తిరువాతకైతే వేసేసాననమాట. కుండలో చేశానంటే మామూలుగా ఉండదు. భలే టేస్ట్‌గా ఉంటది. ఈ మధ్య బాగా కుండలో అలవాటయిపోయింది. అందుకని చెప్పేసి ఎక్కువ కుండలోనే చేస్తాను. ఇంకోటేంటంటే ఈ కుండ కూడా కొంచెం పర్రిచ్చినట్టుగా అయిందండి. కింద కొంచెం లీక్ అవుతుంది. ఇంకొకటి కొత్తది తీసుకోవాలి కర్రీస్‌కి. అందులోనూ పిల్లలొచ్చారంటే గనక సరిపోదనమాట. ఇది చిన్నగా ఉంటది. సో, హాఫ్ కేజీకే ఫుల్ టైట్ అయిపోతదనమాట. ఇంకా కేజీ తెప్పించామంటే అసలు పట్టదు. అందులోనూ ఇందులో అలవాటయిపోయింది కాబట్టి నా నార్మల్‌గా అల్యూమినియం గిన్నెలలో అలా చేసుకున్నామంటే గనక అసలు తినబుద్ధి అవ్వదు. టేస్ట్ అంతగా ఉండదు. టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. కుండలో చేసిన దానికి, నార్మల్‌గా చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. గ్యాస్ ఎక్కువ కాలుతది, వేస్ట్ అయిపోతది కదా అక్క అని చెప్పేసి. ఒక్కసారి హీట్ ఎక్కింది అంటే గనక సిమ్‌లో పెట్టినా గూడా మీకు కుత కుత ఉడుకుతుందండి. ఎక్కువ గ్యాస్ అయితే ఏం వేస్ట్ అవ్వదు. హీట్ అయ్యేంత వరకు మాత్రమే అవుతుంది. సో, ఇది పాత కారం అవ్వటం వల్ల కారం ఏమో బాగా స్పైసీగా ఉంది కానీ కలర్ మాత్రం రెడ్‌గా లేదు. సో, ఇంకా జాక్ కోసం అని చెప్పేసి గుండెకాయలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాననమాట వాడికి.
అవి రైస్‌లో కలిపేసి పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ముక్కలు గూడా వేసి పెడతాననమాట. వాడికి చల్లగా అవ్వని అని చెప్పేసి ఫస్ట్ వాడికి అవి తీసి పక్కన పెట్టేసేసి, వాడికి పెట్టిన తర్వాత ఇంకా రొట్టెలు చేసిన తర్వాత నేను కూడా తినటానికని చెప్పేసి కూర్చున్నాను. ఈరోజు రొట్టెలు బాగా ఒట్టిగా కాల్చుకున్నాననమాట. ప్రశాంతంగా కూర్చొని తినాలి అని చెప్పేసి. ఇంకా తింటూ టీవీ చూసుకుంటూ తిన్నామంటే భలే ఉంటుందనమాట. తర్వాత షాప్‌కైతే వచ్చాను. నేను మీకొక శారీ చూపిచ్చాను గదండీ మొన్న. ఆ శారీకి లేస్ యాక్చువల్‌గా అయితే మనం పైన సైడ్ ఎప్పుడైనా సరే లేస్ ఏసుకుంటున్నాము అంటే గనక 9 మీటర్స్ ఇస్తారండి. ఆ 9 మీటర్స్‌ని మనం పైన 2½ లేదా 2 మీటర్స్ వేసుకోవాలి. మిగతాదంతా పళ్ళుకి అలాగే కింది సైడ్ వచ్చేటట్టు వేసుకోవాలి. మా టైలర్ ఏం చేసిందంటే పైన 1 మీటరే ఏసిందనమాట. 1 మీటర్, 1½ మీటర్ వేసింది. అట్లా వేయటం వల్ల కొంచెము సెంటర్‌లో మనకి నెక్ దగ్గరనే కనిపిస్తుందనమాట గలీజ్‌గా. అందుకని చెప్పేసి దాన్ని కొంచెం కట్ జరుగు దగ్గర ఇప్పేసి దాన్ని మళ్ళా పైన జాయిన్ చేపిస్తాము అని చెప్పేసి ఇప్పుతూ ఉన్నాననమాట. ఇలా ఇప్పింది మనం తీసి అక్కడ పైన జాయిన్ చేసుకున్నామంటే ఇంకా గలీజ్‌గా ఉండదు. కరెక్ట్‌గా సెట్ అయిపోతది. తర్వాతొచ్చేసి సింపుల్ వర్క్ ఒకటైతే పెట్టుకున్నారండి. చాలా సింపుల్ వర్క్ ఇది. యాక్చువల్‌గా వీళ్ళ శారీకి రెడీమేడ్‌గా వచ్చింది వర్క్. బట్ బ్లౌజ్‌కి మాత్రం ప్లెయిన్‌గా ఇచ్చారు. సో, ఎలా అయితే శారీలో ఉంటుందో సేమ్ ఆ వర్క్‌నే ఇక్కడ బూటీస్‌లా పెట్టిచ్చి చేపిస్తున్నాననమాట. సెంటర్‌లో వచ్చేసి ఒక బంచ్ మాత్రమే వస్తుంది. చాలా బావుంటది. నేను మొన్న ఈ బ్లౌజ్ ఒకటి పెట్టాను గదండీ నెక్. అందులో ఒక మిస్టేక్ జరిగింది చెప్పండని. ఒక్కరు కూడా కామెంట్ జేయలేదు. ఏంటి మిస్టేక్ అన్నది. సో, అంటే మీకు కనిపించిందో లేదో నాకు తెలీదు. నేనే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్‌తో వేశారండి వర్క్ అంతా. తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ చేసి గ్రీన్ కలర్ పెట్టారు. అందుకే అది బ్లూ అండ్ గ్రీన్ కనిపించిందనమాట. సో, పర్లేదు బానే కనిపించింది. బట్ ఎవరు కనుక్కోలేకపోయారనమాట. సో, ఇదండి ఈరోజుటి వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ